మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది మీరు ఇప్పటి వరకు విన్న ఏ కథకు పోలిక లేదు. ఎందుకంటే ఇది కేవలం కథ కాదు, నిజంగా జరిగిన సంఘటన. 2021 సంవత్సరంలో చండీగఢ్ లోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో రాత్రి షిఫ్ట్ లో పనిచేసే ఒక అమ్మాయి. ఆమె చూసింది, అది చూసిన తర్వాత ఆమె ఆ హాస్పిటల్ వదిలిపెట్టి వెళ్లిపోయింది. మళ్ళీ వెనక్కి రాలేదు. ఆ అమ్మాయి పేరు ప్రియా. వయసు 26 సంవత్సరాలు. సైన్స్ ను నమ్మే అమ్మాయి, గోస్ట్ ని, స్పిరిట్స్ ని నమ్మే అమ్మాయి కాదు. కానీ సెప్టెంబర్ 14, 2021 రాత్రి ఆమె నమ్మకాలు మొత్తం మారిపోయాయి. ఆ రాత్రి 10 గంటలకి ప్రియా హాస్పిటల్ కి వచ్చింది. నైట్ షిఫ్ట్ హ్యాండ్ ఓవర్ తీసుకుంది. సీనియర్ నర్స్ చెప్పింది, నీకు వార్డ్ 7 అని. ప్రియా వెళ్ళబోయింది. సీనియర్ నర్స్ ఆమె భుజం పట్టుకుంది. నెమ్మదిగా అంది, వార్డ్ 7 లో బెడ్ 7B ఉంది. రాత్రి 2 గంటల తర్వాత ఆ బెడ్ దగ్గర ఏమైనా కనిపించినా వినిపించినా ఏమీ అడగకుండా వెంటనే ఆ బెడ్ లో ఉన్న పేషెంట్ ని షిఫ్ట్ చెయ్యి అని. ప్రియా నవ్వుకుంటూ ఇవన్నీ మూఢనమ్మకాలే అని అనుకుని వార్డులోకి వెళ్ళింది. వార్డ్ 7 లో ఆ రాత్రి 9 మంది పేషెంట్స్ ఉన్నారు. బెడ్ 7B లో ఉన్న మనిషి పేరు రమేష్, 45 సంవత్సరాలు. లివర్ ప్రాబ్లం తో వచ్చాడు. సీరియస్ ఏమి కాదు, 2 వారాల్లో డిశ్చార్జ్ అవుతాడని డాక్టర్లు చెప్పారు. ప్రియా ఆ వార్డు మొత్తం ఒక రౌండ్ వేసింది. అందరూ నిద్రపోతున్నారు. రమేష్ కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. రాత్రి 11:30 అయింది. వార్డు చీకటిగా నిశ్శబ్దంగా ఉంది. సీలింగ్ ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతుంది. ప్రియా నర్సెస్ స్టేషన్ లో రికార్డ్ రాస్తుంది. హాస్పిటల్ మొత్తం ప్రశాంతంగా నిద్రపోతుంది. అప్పుడు మొదలైంది. వార్డు లోపల నుండి ఒక సౌండ్ వినిపించింది. చాలా చిన్న సౌండ్, మెటల్ తాకిన సౌండ్, బెడ్ రైలింగ్ తాకిన సౌండ్. ప్రియా టార్చ్ తీసుకుని వార్డ్ లోకి వెళ్ళింది. బీమ్ స్వీప్ చేసింది. 9 మంది పేషెంట్స్ అందరూ నిద్రపోతున్నారు. కానీ బెడ్ 7B దగ్గర రమేష్ పడుకొని ఉన్నాడు. కానీ అతని చెయ్యి మంచాన్ని గట్టిగా పట్టుకొని ఉంది. గట్టిగా, చాలా గట్టిగా. ప్రియా అతని విటల్స్ చెక్ చేయడానికి అతని చెయ్యిని తాకింది. ఆ చెయ్యి చల్లగా ఉంది, మంచులా చల్లగా. కానీ వార్డులో ఏసీ లేదు. అక్టోబర్ మాసం, వేడి ఉంది. మరి రమేష్ చెయ్యి మాత్రం ఎందుకు ఇంత చల్లగా ఉంది? థర్మోమీటర్ లో చూసింది. 94 degrees Fahrenheit. నార్మల్ కంటే 4 డిగ్రీలు తక్కువ. ప్రియా వెంటనే డాక్టర్ కి కాల్ చేసింది. డాక్టర్ వచ్చి చెక్ చేశాడు. టెంపరేచర్ 97 కి తిరిగి వచ్చింది. డాక్టర్ నవ్వుతూ స్ట్రెస్ అని చెప్పి వెళ్ళాడు. కానీ ప్రియా చూసింది 94 అని ఉంది. అంటే అది ప్రియా భ్రమణ లేదా ఇంకా ఏదైనా? రాత్రి 1:30 అయ్యింది. వార్డు లోపల నుండి ఒక మనిషి నడిచే సౌండ్ వినిపించింది. ప్రియా టార్చ్ తీసుకుని వార్డులోకి వెళ్ళింది. 9 మంది పేషెంట్స్ అందరూ నిద్రపోతున్నారు. కానీ బెడ్ 7B దగ్గర టార్చ్ అటువైపు వేసినప్పుడు రమేష్ పడుకొని ఉన్నాడు. కానీ అక్కడ తెల్లని డ్రెస్ లో ఒక మనిషి నిల్చొని ఉన్నాడు. తల వంచుకొని బెడ్ వైపే చూస్తున్నాడు. కదలడం లేదు, మాట్లాడడం లేదు. ప్రియా ఎంత మాట్లాడదాం అనుకున్నా మాటలు రాలేదు. కాళ్ళు కదలలేదు. చేతిలో టార్చ్ వణుకుతుంది. అయినా కూడా టార్చ్ అటువైపే వేసి ఉంది. అప్పుడు ఆ మనిషి నెమ్మదిగా తల తిప్పాడు. ప్రియా వైపే చూస్తున్నాడు. కానీ అతనికి ముఖం లేదు, కళ్ళు లేవు, ముక్కు లేదు, నోరు లేదు. కేవలం తెల్లని చర్మం మాత్రమే. స్మూత్ గా, బ్లాంక్ గా. ఒక మనిషి ముఖం ఉండాల్సిన చోట కేవలం చర్మం మాత్రమే ఉంది. ప్రియా గట్టిగా అరిచింది. అందరూ లైట్స్ వేశారు. నైట్ వాచ్మెన్ కూడా అక్కడికి వచ్చాడు. అటువైపు చూస్తే ఆ మనిషి లేడు. బెడ్ 7B దగ్గర ఎవ్వరూ లేరు. కానీ బెడ్ 7B దగ్గర ఫ్లోర్ మీద అతని ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. 2 పాదాలు ఫుట్ ప్రింట్స్. వచ్చిన డైరెక్షన్ లేదు, కానీ వెళ్ళిన డైరెక్షన్ కూడా లేదు. అక్కడే మొదలై అక్కడే ఆగిపోయాయి. అప్పుడే సీనియర్ నర్స్ అక్కడికి వచ్చింది. ఫుట్ ప్రింట్ చూసి ఒకే మాట అంది, రమేష్ ని బెడ్ 7B నుండి ఇప్పుడే షిఫ్ట్ చేయండి అని. రాత్రి 2 గంటలు అవుతుంది. ప్రియా వెంటనే రమేష్ ని షిఫ్ట్ చేసింది. బెడ్ 7B ఖాళీ అయ్యింది. 2 గంటలు, 3 గంటలు ఏమీ జరగలేదు. ప్రియా రిలాక్స్ అయింది. బహుశా అది ఒక భ్రమ అని అనుకుంది. తెల్లవారుజామున 4 గంటలు అయింది. అప్పుడు వార్డులో ఒక పేషెంట్ లేచాడు. అతని పేరు సురేష్, 50 సంవత్సరాలు. బెడ్ ఏలో ఉన్నాడు. నీ సర్జరీ పేషెంట్ అతడు. సీరియస్ కాదు, 2 రోజుల్లో డిశ్చార్జ్ అవుతాడు. అతడు లేచి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాడు. 4 స్టాండ్ తీసుకుని బ్యాండేజ్ నీతో లింప్ చేస్తూ వెళ్ళింది. బెడ్ 7B దగ్గరికి వెళ్లి ఆ ఖాళీ బెడ్ దగ్గర ఆగాడు. 2 చేతులు తీసి ఆ ఖాళీ షీట్ మీద పెట్టి 1 నిమిషం అలాగే నిల్చున్నాడు. తిరిగి వెళ్లి పడుకున్నాడు. ప్రియా వెంటనే సురేష్ ని లేపి ఇలా అడిగింది, ఏం చేస్తున్నారు మీరు? అక్కడికి ఎందుకు వెళ్తున్నావు అని. సురేష్ కళ్ళు తెరిచి ఇలా అన్నాడు, నిద్రలో నాకు ఒక
మనిషి వచ్చాడు. తెల్లని డ్రెస్ లో ఉన్నాడు. అతడి ముఖం లేదు, అంటే ముఖమే లేదు. అతడు నా చెవిలో ఇలా అన్నాడు, వెళ్ళి ఆ బెడ్ మీద పడుకో అని. అది విన్న తర్వాత ప్రియకి మాటలే రాలేదు. ఆమె రాత్రి చూసింది భ్రమ కాదు, ఆమె మాత్రమే చూసింది అని అనుకుంది. కానీ ఇప్పుడు సురేష్ కి కూడా అదే కనిపించింది. అదే ముఖం లేని మనిషి అదే 7B బెడ్ దగ్గర పిలవడం. ప్రియా వెంటనే సురేష్ ని వేరే వార్డుకి షిఫ్ట్ చేసింది. తెల్లవారింది. మార్నింగ్ షిఫ్ట్ వచ్చింది. ప్రియా ఇంటికి వెళ్ళబోయింది. సీనియర్ డాక్టర్ వచ్చి సీరియస్ గా ప్రియతో ఇలా అడిగాడు, నువ్వు రమేష్ ని రాత్రి బెడ్ 7B నుండి షిఫ్ట్ చేశావా అని అడిగాడు. ప్రియా అవును డాక్టర్ అని అంది. డాక్టర్ నిటారుగా అన్నాడు, మంచిది చేశావమ్మా అని. ప్రియా ఎందుకు డాక్టర్, ఏమైంది అని అడిగింది. డాక్టర్ ఇలా అన్నాడు, గత 6 నెలల్లో బెడ్ 7B లో పడుకున్న 3 పేషెంట్స్ రాత్రి 2 నుండి 4 గంటల మధ్య చనిపోయారు. రీజన్ తెలియదు, సడన్లీ అందరూ హార్ట్ అటాక్ తో చనిపోయారు. ప్రియా అడిగింది, మరి హాస్పిటల్ ఆ బెడ్ క్లోజ్ చేయడం లేదెందుకు అని. డాక్టర్ అన్నాడు, మేనేజ్మెంట్ వినలేదమ్మా, కోఇన్సిడెన్స్ అంటారు, కానీ మేము చాలా సీరియస్ గా ఉన్న వారికి మాత్రం ఆ బెడ్ ఇస్తాం. ప్రియా ఆ రోజే జాబ్ రిజైన్ చేసి ఇచ్చింది. వెళ్లే ముందు సీనియర్ నర్స్ ని కలిసింది. ఒక క్వశ్చన్ అడిగింది, ఆ బెడ్ 7B కి ఇంత హిస్టరీ ఎలా వచ్చింది, ముందే ఎవరైనా చనిపోయారా అక్కడ అని. సీనియర్ నర్స్ చెప్పింది, 30 సంవత్సరాల క్రితం 1991 లో ఆ వార్డ్ లో ఒక పేషెంట్ చనిపోయాడు. బెడ్ 7B లో లివర్ ప్రాబ్లం తో వచ్చాడు. సీరియస్ ఏం కాదు, రికవరీ అవుతున్నాడు. కానీ ఒక రాత్రి అతనికి చెస్ట్ పెయిన్ వచ్చింది. అతడు చాలా అరిచాడు. నర్స్ ని పిలిచాడు, డాక్టర్ ని పిలిచాడు, గంట సేపు వేడుకున్నాడు. కానీ ఆ రాత్రి స్టాఫ్స్ అందరూ వేరే వార్డ్ ఎమర్జెన్సీలో ఉన్నారు. వార్డ్ 7 కి ఎవరూ రాలేదు. చనిపోయే చివరి క్షణంలో అతడు ఇలా అన్నాడు, ఈ బెడ్ లో పడుకున్న వారందరూ నాలాగే ఒంటరిగా రాత్రి చనిపోతారు అని. ప్రియా ఇలా అడిగింది, అతని పేరు ఏమిటి అని. నర్స్ ఇలా అంది, అతని పేరు రమేష్ అని. 1991 బెడ్ 7B లో చనిపోయిన మనిషి పేరు రమేష్. లివర్ ప్రాబ్లం తో వచ్చిన రమేష్. ఒకే పేరు, ఒకే ప్రాబ్లం, ఒకే వయసు, ఒకే బెడ్. కోఇన్సిడెన్స్ అంటారా లేదా? 1991 లో చనిపోయిన రమేష్ 2021 లో తిరిగి వచ్చాడా? ఈ రాత్రి మీరు హాస్పిటల్లో ఉన్నారా? మీ బెడ్ నెంబర్ చూసుకోండి. 7B కాదు కదా? ఒకవేళ అయితే రాత్రి 2 గంటలకి నిద్రపోకండి. ఎందుకంటే ఆ ముఖం లేని మనిషి వస్తాడు, మీ చెవిలో ఇలా చెప్తాడు, సరిగ్గా పడుకో అని. ఈ కథ మీకు నచ్చిందా? కమెంట్ లో చెప్పండి. రేపు మరో నిజమైన భయంకరమైన కథ వస్తుంది. ఫాలో చేయండి.